హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్ కాజు మటర్ కర్రీ చూద్దామా? కర్రీ అనే కంటే ఫ్రై అంటే బావుంటుందేమో! చాలా బాగొచ్చింది. చాలా ఈజీ ప్రాసెస్ 5 మినిట్స్‌లో అయిపోతుంది అంతే. ఇది మటర్ కేక్ అనుకోకండి. ఫ్రిడ్జ్‌లో పెట్టాను. 1 మంత్ అయిపోయింది. మర్చిపోయాను మటర్ సంగతి. అందుకని తీసేటప్పటికి ఇలా ఐస్ పేరుకుపోయి ఇట్లా కేక్ ఇలా వచ్చిందనమాట. మా బాబు చూసైతే కేక్ కేక్ అంటున్నాడు. మటర్ కేక్. సర్లేండి. దీన్నైతే వాటర్‌లో వేసుకున్నాను. వాటర్‌లో వేసుకొని మొత్తం ఐస్ మొత్తం పోయాక ఇలా కొంచెం నానబెట్టుకున్నాను అంతే. ఇది పచ్చి మటర్ కదా! తొందరగా ఫ్రై చేస్తే వేగంగా 5 మినిట్స్‌లో కర్రీ అయిపోతుంది. ఇక్కడైతే నేను కళాయి పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకున్నాక కొంచెం హింగ్ కూడా వేసుకున్నాను. ఇవి వేసుకున్నాక కొంచెం జీడిపప్పు ఒక 5 పలుకుల్లాగా వేసుకొని బాగా వేయించుకున్నాను. చాలా బాగొచ్చింది కర్రీ. తిన్న వాళ్ళైతే భలే ఉందని చెప్పారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పకుండా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్‌ని ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా మోటివేషన్ లాగా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేసేదానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హన్విక ఆదిత్య వ్లాగ్స్. ఇక్కడైతే నేను కాజు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాను. దీనిలోనే కొంచెం వేగాక ఉప్పు, కారం, పసుపు, నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకొని బాగా వేయించుకున్నాను. దీనిలో పచ్చి మటర్ వేసేసాను. దీనికి వాటర్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇవి తొందరగానే కుక్ అయిపోతాయి. 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ చాలు. చాలా తొందరగా అయిపోతుంది. చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇది. అంత బాగుంటుంది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మన హన్విక ఆదిత్య వ్లాగ్స్ని. ఇంతటితో ఈ వీడియో బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.